పార్లమెంట్ ఎన్నికలపై బీజేపీ ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే నేడు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కీలక సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డితో పాటు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్, సీనియర్ నేత లక్ష్మణ్ హాజరవుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకెళ్తున్న బీజేపీ కేంద్ర ప్రభుత్వ పథకాలను గ్రామాల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేలా ప్రణాళికలు రచిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని బీజేపీ కార్యాలయం నుంచి మా ప్రతినిధి విక్రమ్ లైవ్ లో అందిస్తారు. విక్రమ్, ఎన్నికలకు సమాయత్తమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఒక కీలక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్, ఇతర నేతలంతా కూడా ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. జిల్లా అధ్యక్షులు, ఆ స్థాయి పై స్థాయి నేతలంతా కూడా ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. గత ఎన్నికలకు సంబంధించి గత అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన లోటుపాట్లన్నింటినీ సరిదిద్దుకొని పార్లమెంటు ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించాలి, మెజార్టీ స్థానాలు సాధించాలని చెప్పి లక్ష్యంగా పెట్టుకొని ముందుకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకొని వెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర పేరుతో రేపటి నుంచి ఈ నెల 16వ తేదీ నుంచి వచ్చే నెల 15వ తేదీ వరకు కూడా కేంద్ర ప్రభుత్వమే ఈ కార్యక్రమాన్ని చేపడుతుంది. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలి అని చెప్పి పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం పరచుకోవాలని చెప్పి భావిస్తున్నారు. అదేవిధంగా పార్లమెంటు ఎన్నికల్లో మెజార్టీ స్థానాలకు సంబంధించి ఎక్కడెక్కడ ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళ్ళాలి అన్న దానిపై ఈ రోజు సమావేశంలో చర్చించబోతున్నారు. అదేవిధంగా ఈరోజు మధ్యాహ్నం మరో సమావేశం జరగబోతుంది. విశ్వకర్మ పథకానికి సంబంధించి ఎక్కువగా లబ్ధిదారులతో పూర్తి స్థాయిలో సమావేశం కావాలి అని చెప్పి ఎవరైతే విశ్వకర్మ పథకానికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న బీసీలకు సంబంధించి విశ్వకర్మ పథకానికి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారందరితో కూడా మాట్లాడే ప్రయత్నం చేయాలి. పార్టీకి కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి లబ్ధిదారులను పూర్తిగా అనుకూలంగా మలుచుకోవాలని చెప్పి బీజేపీ భావిస్తుంది. మొత్తంగా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు సాధించి కేంద్రానికి ఇవ్వాలి అని చెప్పి బీజేపీ భావిస్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. కవిత. రైట్ విక్రమ్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.